విరామానంతరం వార్తలకు పునః స్వాగతం. పేద ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తే రానున్న 5 ఏళ్లలో వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక 1వ డివిజన్ ఎంఆర్సీ కాలనీ నుంచి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక నేతగా ఉన్న తనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాగర్ బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నాలాంటి వాడికి పవన్ కళ్యాణ్ గారు నాకు ఏదో ఎమ్మెల్యే గెలిపించారు. గాజు గ్లాస్ ఒకసారి కష్టపడే వాళ్ళు మన అవకాశం అమ్మా 11 తక్కువ టైం పేదవాడికి కార్మికుడికి టికెట్ ఇచ్చారు. అది అందరూ కూడా ఆశీర్వదించారు. ఎందుకంటే ఇప్పుడు గీతలు బాగుపడితే ఎంతో మంది చూశారు. ఒక్కసారి మీరు రెడ్డి అప్పలనాయుడు గారు చూడండి, అమూల్యం ఓటేసి అవకాశం వ్యక్తి రెడ్డి అప్పలనాయుడు గారు ఏలూరు నియోజకవర్గ విజ్ఞత కలిగినటువంటి వాటర్ మహేశ్వర్ అందరూ కూడా నమస్కారం చేస్తూ మరి ఈ రోజున మంచి రోజని మరి 1వ డివిజను ఎంఆర్సీ కాలనీ ఈ సంఘమూల మరి ఈ రోజున ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాం. పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ గాజు గ్లాస్ గుర్తుకి మీరు అందరూ కూడా ఓట్లేసి మరి అఖండ విజయాన్ని అందించి మీ అందరికీ సేవకుడిగా నన్ను ఎంపిక చేసుకోవాల్సిందిగా మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 1వ డివిజన్లో మరి మన ఏలూరు శాసనసభ్యులుగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రెడ్డి అప్పలనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో 1వ డివిజన్లో మేము పాదయాత్ర చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరి కొద్ది రోజుల్లో రెపరెపలాడుతోందని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొటారు అబ్బయ్య చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. పెదవేగి మండలం పినకడిమి, అంకన్నగూడెం, కొప్పాకగూడెం, కొప్పాక గ్రామాల్లో గురువారం రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు కన్వీనర్ అబ్బయ్య చౌదరి మీద పూలవర్షం కురిపించి బాణసంచాలతో పండుగ వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి బాధను క్షుణ్ణంగా పరిశీలించి కమిటీలు వేసి ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేయాలనే దృఢ సంకల్పం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మరికొద్ది రోజుల్లో దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతుందని తెలిపారు. కార్యక్రమంలో కడప మంచి రంగారావు, గెడ్డం సుజాత, పాలపాటి బుజ్జి, కడమంచి చిన్న రంగారావు, తోట రంగారావు, మోరవనేని భాస్కర్ రావు, ఎం గోపాలరావు, ఎలికే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
మాఫీ అవుతుందనే విషయాన్ని మీరంతా గుర్తుపెట్టుకోవాలి. అంతకంటే ముఖ్యమైన విషయం 2014 ఎన్నికల్లో టీవీ నిండా అడ్వర్టైజ్మెంట్ వేశారు తల్లి. నా దగ్గర అల్లా ఉత్పత్తి అద్భుత దీపం ఉందని చంద్రబాబు గారు చెయ్యాలి వెళ్తారంట. మన బ్యాంకులో ఏదన్నా బంగారం ఉంటే అలా తీసుకుని ఇలా తెచ్చిచ్చేస్తారండి ఇంటికి. చెప్పారా తల్లి? వచ్చిందా తల్లి బంగారం? వచ్చిందా అన్న బంగారం? 5 సంవత్సరాలు దాటితే చాలు తల్లి. వీళ్ళు ఇస్తున్నట్టు 2000 3000 కాదు తల్లి, 75,000 రూపాయలు మీకు కానుకగా ఇవ్వబోతున్నారు. అంటే ప్రతి ఆడపడుచుకో 3 కాసుల బంగారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పార్టీకి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ ఆళ్లనాని అన్నారు. స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ వివేకానందరెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ ఆళ్లనాని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్లనాని మాట్లాడుతూ మంత్రిగా ఎంపీగా తన ప్రాంత ప్రజలనే కాక రాష్ట్ర ప్రజలను వైఎస్ వివేకానందరెడ్డి సేవలు అందించారని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, బొద్దాని శ్రీనివాస్, గుడిదేహి శ్రీనివాస్, మంచం మైబాబు, పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, బాలన ధనలక్ష్మి, మున్నల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, మోటుమర్రి సదానందం, న్యాయవాదులు కృష్ణారెడ్డి, ఆచంట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వివేకానంద రెడ్డి గారు. అత్యంత దురదృష్టకరం, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అకాల మరణం చెందటం ఇది వైఎస్ కుటుంబానికే కాదు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, ఈ రాష్ట్రానికి తీరని లోటుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి అటువంటి నాయకుడు ఈ రోజున ఈ విధంగా అందరినీ కూడా వీడి ఆ దైవ సన్నిధికి చేరటం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో వైఎస్ఆర్ పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.